వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. కాఫ్, కోల్డ్, ఫ్లూ ఇటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు మన ఇంట్లోనే, మన కిచెన్‌లోనే ఉండే వస్తువులతోటి మనం ఎలా దీన్ని అరికట్టవచ్చు అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే జలుబు, జ్వరాలు, గొంతు నొప్పి ఇటువంటివి ఉన్నప్పుడు మనం కిచెన్‌లో జనరల్‌గా దొరికే కాండిమెంట్స్ చూడండి, మనం స్పైసెస్ అనేవి మన ఇంట్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే దాల్చిన గానీ, లవంగం గానీ, మన ఈ కోవిడ్ టైంలో అందరూ కూడా ఈ కరోనా కషాయాలను తయారు చేసి పెట్టుకున్నారు ఇంట్లో. అది కోవిడ్ పుణ్యం అని అందరూ ఈ కషాయాల ప్రాక్టీసెస్ చేశారు గానీ, ఈ ప్రాక్టీస్ అనేది ఎప్పటినుంచో ఇది మనకుంది. జనరల్లీ మనకి ఇంట్లో దొరికే ఎస్పెషల్లీ కిచెన్‌లో దొరికే ఈ కాండిమెంట్స్ ఏవైతే ఉంటాయో, వీటన్నిటిని షాలో ఫ్రై చేసి, పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితే, రోజు మార్నింగ్ ఎప్పుడైనా సరే ఎస్పెషల్లీ ఈ కోల్డ్, కాఫ్‌తో సఫర్ అవుతున్నారన్నప్పుడు, ఈ ఒక చిటికెడు ఇందులోంచి తీసి ఒక గ్లాస్ నీళ్ళల్లో బాగా మరిగించి, ఆ కషాయం నీళ్ళు కనుక తాగినట్లయితే, చాలా ఫాస్ట్‌గా ఈ కోల్డ్, ఫ్లూ దగ్గర నుంచి బయటకొచ్చేయగలుగుతారు. ఎప్పుడైనా సరే ఈ ఫ్లూతో సఫర్ అవుతున్నారు అన్నప్పుడు, ఆ కషాయం అనేది చేసుకున్నప్పుడు వేడిగా తాగాల్సుంటుంది. అంతేగాని వేడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తాగడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో, ఏది తిన్నా, తాగినా కూడా వేడి వేడిగా తినడం, వేడి వేడిగా తాగడం ఇటువంటివి చేయడం వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అట్లానే మనకి ఎప్పుడైనా సరే ఈ జలుబుతో సఫర్ అవుతున్నారని అన్నప్పుడు మనం స్టీమ్ పెట్టుకోమని చెప్తాం. యూజువల్లీ 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్ర లేదా ఉదయం, సాయంత్రం పడుకునేటప్పుడు. ఈ 3 సార్లు కనుక స్టీమ్ ఇచ్చినట్లయితే ఆ స్టీమ్‌లో కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు. చాలామంది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే బాంబ్స్ లాంటివి వేస్తూ ఉంటారు. అలాంటివి ఏమి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆ వేడి, ఆ తేమ లాంటిది వెళ్ళినట్లయితే ఏదైతే ఆ స్టీమ్ ఏదైతే ఉందో అది లోపలికెళ్ళినట్లయితే ఆటోమేటిక్‌గా బ్లాక్ అయిపోయిన అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు ఫ్రీ ఏరేషన్ అనేది జరుగుతుంది. సో, ఎప్పుడు కూడా మీరు ఆవిరి పట్టడం అనేది ఎస్పెషల్లీ కోల్డ్, ఫ్లూస్‌తో ఉన్నప్పుడు చేసినట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది, అలాగే మీరు వాడుతున్న మందులకి ఇంకాస్త ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి ఇలాంటివి చేయడం ద్వారా. అలానే ఈ కషాయంతో పాటు అట్లాగే ఈ స్టీమ్ ఇవ్వడంతో పాటు ఏమి తిన్నా, తాగినా కూడా చాలా వేడి వేడిగా తీసుకుంటూ ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ కషాయం మనం చెప్పిన ఈ పౌడర్ చేసుకోవడంకి పక్కన పెడితే జనరల్‌గా కూడా మనం ఇంట్లో మిరియాలు ఎక్కువగా వాడుతూ ఉండడము, అలాగే జింజరు, తులసి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండడము. ఎప్పుడైనా మనం టీ తీసుకుంటున్నప్పుడు గానీ, లేదా నార్మల్‌గా వాటర్‌ని బాయిల్ చేసుకొని అందులో కాస్త తులసి, అల్లం, మిరియాలు ఇటువంటివి పేస్ట్ చేసి అందులో వేసి బాగా మరిగించి, ఆ నీళ్ళని ఒక్కసారి తీసుకున్నట్లయితే ఈ కోల్డ్, ఫ్లూ కండిషన్ నుంచి చాలా ఫాస్ట్‌గా బయటకొచ్చేస్తారు. అలాగే ఇమ్యూనిటీని బాగా పెంచే కొన్ని ఆహార పదార్థాలుంటాయి. ఉదాహరణకి డ్రై ఫ్రూట్స్ గానీ, నువ్వులు గానీ, లేపోతే వెల్లుల్లి గానీ, ఇలాంటివి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఈ జలుబు బారిన పడకుండా ఉంటారు. అలాగే ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ అంటే ఏవైతే ఇమ్యూనిటీని బాగా పెంచుతూ ఉంటాయో, అలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా అంటే మనం చెప్పినట్టు మిరియాలు గానీ, తులసి గానీ, అల్లం గానీ, తర్వాత శొంఠి గానీ, లేకపోతే మన వాము గానీ, ఇటువంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో అంతా కూడా ఒకలాంటి మంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి చాలా ఫాస్ట్‌గా ఈ కోల్డ్, ఫ్లూ అనేవి వెళ్ళిపోవడంతో పాటు తరచుగా వీటి బారిన పడకుండా ఉంటారు. ఎప్పుడైనా సరే ఈ కోల్డ్, ఫ్లూతో సఫర్ అవుతున్నప్పుడు తీసుకోకూడనివి అంటే మనం తీసుకోకూడని పదార్థాలు కొన్నుంటాయి. అవేంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. పాలకు సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అంటే పెరుగు, పాలు, మజ్జిగ ఇటువంటివి తీసుకోకుండా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే పాలు డైరెక్ట్‌గా అంటే అందులో ఎటువంటివి కలపకుండా తీసుకున్నట్లయితే మళ్ళీ అది ఇన్‌ఫ్లమేషన్‌కి కారణం అవుతుంది కాబట్టి యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ ఈ కోల్డ్, ఫ్లూ అనేది ఫాస్ట్‌గా తగ్గకుండా ఉంటుంది. కానీ అదే పాలల్లో మిరియాలు వేసినా, పసుపు వేసినా మళ్ళీ అది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి చాలామంది అది తాగుతూ ఉంటారు. చాలా మంచి రిజల్ట్ చూస్తూ ఉంటారు. సో, అలా దాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అలా తీసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా అది వేడి వేడిగా తీసుకోవాల్సుంటుంది. ఇక మిగతా కండిషన్స్‌కొచ్చినట్లయితే ఏవైతే తీసుకోకూడదు, చల్లటి వస్తువులు ఆల్రెడీ అందరికీ తెలుసు జలుబు బారిన పడినప్పుడు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇటువంటివి తీసుకోకూడదు. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అంటే చూడండి మనకి నారింజ, బత్తాయి, నిమ్మ ఇటువంటివి పుల్లటి వస్తువులు తీసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువగా ఈ జలుబనేది ఎక్కువవుతుంటుంది. అలాగే కొంతమంది ఈ ఉసిరి పచ్చడి తినడము, చింతకాయ పచ్చడి తినడము ఇటువంటివన్నీ సీజనల్‌గా వస్తాయి కాబట్టి ఎస్పెషల్లీ వింటర్‌లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బట్ ఆల్రెడీ జలుబు బారిన పడినప్పుడు ఇటువంటివి పుల్లటి వస్తువులు తీసుకుంటే జలుబనేది ఇంకా ఇంకా ఎక్కువవుతూ ఉంటుంది. సో, మనం ఈ వీడియో ద్వారా ఏ వస్తువులు తీసుకోవాలి, మన ఇంట్లోనే మనం హ్యాపీగా ఎప్పుడైనా కోల్డ్
కోల్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలి అనే కండిషన్స్ గురించి, ఏ వస్తువులు, ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనే వాటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో, ఇవి మనం పాటించినట్లయితే తరచుగా అంటే అసస్మాటు ఈ ఫ్లూ కండిషన్స్ రాకుండా ఉంటాయి. బికాజ్ ఎన్నో ఇమ్యూనిటీని పెంచే ఎన్నో ఫుడ్ ఐటెమ్స్ అనేవి మన కిచెన్‌లోనే మనకి రెడీగానే ఉన్నాయి కాబట్టి, మందు వేసుకున్నా, వేసుకోకపోయినా ఇటువంటివి చేయడం ద్వారా చాలా ఫాస్ట్‌గా బయటికి రాగలుగుతారు. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, ఎప్పుడైనా సోర్ థ్రోట్ ఉంది, ఓన్లీ జలుబు కాకుండా, జలుబు, తుమ్ములు కాకుండా గొంతు నొప్పి ఉండడము, దగ్గు రావడము ఇలా ఉన్నప్పుడు కంపల్సరీగా చేయాల్సిన మరొక పద్ధతి ఏంటంటే, గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసి గర్గ్లింగ్ చేయడం. అది బాగా తీవ్రత ఎక్కువుండి, సోర్ థ్రోట్ చాలా ఎక్కువుందనుకోండి, మీరు ఒక్కసారి చేసి చూడండి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ గర్గ్లింగ్ చేయడం ద్వారా మీకు ఎంత స్మూత్ అవుతుందంటే థ్రోట్ అంతా ఇమ్మీడియేట్‌గా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఎవ్రీ 2 అవర్స్‌కి చేయండి. తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు 3 పూట్ల చేసినట్లయితే చాలా ఫాస్ట్ రిలీఫ్ అనేది చూడగలుగుతారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.